అబ్దుల్లా పారిపోతూ ఉంటే కేడీ జేడీ పట్టుకుని మర్యాదగా నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటారు. రేండి రండిరా వీళ్ళని కొట్టడానికి అని అబ్దుల్లా రౌడీలను పిలవడంతో రౌడీలందరినీ కూడా జేడీ కేడీ కుమ్మేస్తూ ఉంటారు. అలా చివరగా మర్యాదగా నిజం చెప్తావా లేకుంటే నీపై కేసు బుక్ చేసి స్టేషన్‌కి తీసుకువెళ్ళి చావగొట్టనా అని బెదిరిస్తూ అడుగుతూ ఉంటారు. మేడం పాటిల్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం అతను చెప్తూ ఉంటాడు. నీ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని మాకు అర్థమైంది. మర్యాదగా వాళ్ళ పేర్లు చెప్పు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అని జేడీ చెప్పడంతో, మేడం చెప్తాను మేడం నాతో ఎవరు చేయిస్తున్నారంటే అని చెప్పబోతూ ఉంటే ఎవరో వచ్చి కార్‌లో అతన్ని షూట్ చేసేసి చంపేసి వెళ్ళిపోతారు. కేదార్ కార్‌ని పట్టుకుందామని వెంటపడినా కూడా వాళ్ళు పారిపోయి ఉంటారు. వీడు చనిపోయాడు. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది జేడీ. ఇప్పుడెలా అని కేదార్ అంటే, వీడి దగ్గర ఉన్న ఫోనే మనకి అందరిని కూడా పట్టిస్తుంది. వెంటనే ఈ ఫోన్‌ని పంపించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు అని జేడీ అబ్దుల్లా పాకెట్‌లో ఉన్న ఫోన్‌ని కేదార్ చేతికి ఇస్తుంది. తర్వాత రాత్రి వర్క్ చేసుకుంటూ ఉంటే, రాత్రి అంటూ కేదార్ వస్తాడు. చూడు కేదార్ నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చాలా బిజీగా ఉన్నాను అని రాత్రి చెప్తూ ఉంటే, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని జ్యువెల్లరీ యాడ్ ప్రమోషన్‌ని చూపిస్తూ ఉంటారు. కేదార్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకొని రాత్రి మురిసిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మణ్ అనే అతను మీనన్ దగ్గరికి రాగానే, లక్ష్మణ్ ఏంటి హ్యాపీయా? ఆ పాటిల్‌ని చంపేసాం కదా అని చెప్తూ ఉంటాడు. కానీ జేడీకేడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. నర్సింగ్‌ని సరైన సమయానికి మీరు చంపేసి చాలా మంచి పని చేశారు బాయ్. కానీ ఆ జేడీకేడీ ఎక్కడ నన్ను పట్టుకుంటారో అని నాకు చాలా భయంగా ఉంది. పాటిల్ పీడైతే పోయింది అని లక్ష్మణ్ చెప్తూ ఉంటాడు. చూడు జేడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా కూడా నిన్ను పట్టుకోలేదు. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాన్ని మనం మిగిల్చలేదు కదా! కాబట్టి హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చెయ్యి. తర్వాత మన బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుకుందాం. దీని వెనక నీ వెనక నేను ఉన్నామని జేడీ కనిపెట్టలేదు అని మీనన్ పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. నిషి అబార్షన్‌కి నేను కారణం కాదని నిజాన్నయితే బయట పెట్టాలి కేదార్. ఇప్పుడెలా? ఒక పని చేద్దాము. నిషి డాక్టర్‌తో మాట్లాడేలా చేస్తే అప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయి. ఏదో ఒక విధంగా ప్లాన్ చేయాలి అని రాత్రి కేదార్ మాట్లాడుకుంటూ కిందికి వస్తారు. అప్పుడే సుధాకర్‌కి ఊపిరాడక ఇన్హేలర్ కోసం వెళ్తూ ఉంటాడు. వీల్ చైర్ సరిగ్గా జరగకపోవడంతో అతని శక్తి కూడా లేక ఊపిరందక విలవిలలాడిపోతూ ఉంటాడు. అది చూసిన రాత్రి కేదార్ మామయ్య గారు ఊపిరి అందటం లేదా అని ఇన్హేలర్ ఇస్తూ ఉంటే, నన్ను తగలకండి, నాతో మాట్లాడకండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీ చేతులతో ఇచ్చేది నాకేది వద్దు అని సుధాకర్ చాలా కోపం చూపిస్తూ ఉంటాడు. అది కాదు మామయ్య గారు, చెప్పేది వినండి. మీకేదన్నా అయితే మేము తట్టుకోలేము అని రాత్రి కేదార్ బ్రతిమిలాడుతూ ఇన్హేలర్ ఇస్తారు. మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నేను చచ్చిపోయినా పర్వాలేదు. మీరు మీ చేతులతో నన్ను ముట్టుకోకండి, తగలకండి. కావాలంటే ఇంట్లో వాళ్ళనెవరినైనా పిలవండి అని సుధాకర్ అంటూ ఉంటాడు. మేము పిలిచే లోపల, వాళ్ళొచ్చే లోపల మీకేమన్నా అయితే ఎలా మామయ్య అని రాత్రి కేదార్ ఎంత చెప్తున్నా వినకుండా ఇన్హేలర్‌ని తీసుకోకుండా విసిరికొడుతూ ఉంటాడు. ఈ ఇంటి వారసుడి ప్రాణాలే తీశారు. అంతేకాదు నేను ప్రాణాలు కోల్పోతే కూడా మీరు ఆస్తి కోసమే ఇక్కడ ఉన్నారని నాకు బాగా తెలుసు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో! అన్ని మాటలు మాట్లాడకండి. ముందు ఇన్హేలర్ పీల్చుకోండి అని వేరొక దాని కోసం రాత్రి వెతుకుతూ ఉంటుంది. ఈ లోపలే అటుగా వెళ్తున్న వైజయంతి చూసి బో ఏమైంది బో అంటూ పరుగులు పెడుతూ వస్తుంది. మామయ్య గారు మేము ఇన్హేలర్ ఇస్తుంటే తీసుకోవట్లేదు అని రాత్రి చెప్తూ ఉంటే, ఇలా ఇవ్వు నా చేతులతో ఇస్తాను అని వైజయంతి ఇస్తుంది. ఇక సుధాకర్ ఇన్హేలర్ పీల్చుకుంటూ ఉంటాడు. అసలు మీ మొహాలు చూపిస్తే ఈయనకి ఏదో ఒకటి ఇలా అవుతుందని తెలుసు కదా! ఎందుకు మీరిలా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి అని వైజయంతి వాళ్ళని కోప్పడుతూ ఉంటుంది. తర్వాత రాత్రి బట్టలు మడత పెడుతూ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి అంటూ కౌశికి అక్కడికొస్తుంది. వదినా మీరు వచ్చింది నేను చూడనే లేదు. సారీ వదినా అని రాత్రి అంటుంది. ఏంటి జగదాత్రి? బాబాయ్ మాట్లాడిన మాటల్ని తలుచుకొని బాధపడుతున్నావా? రాత్రి జరిగిన సంఘటన బాబాయ్ నాతో చెప్పారు. బాబాయ్ ఏదో కోపంలో అలా మాట్లాడాడు. నువ్వన్నీ ఏవి మనసులో పెట్టుకోకు. నిజం తెలుసుకున్న రోజున బాబాయ్ నిన్ను క్షమిస్తాడు. బాబాయ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని కౌశికి అంటూ ఉంటుంది. అంటే వదినా నేనే తప్పు చేయలేదని నన్ను నమ్ముతున్నారా అని రాత్రి అంటుంది. మొదట్లో బాబాయ్ చెప్పింది విని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను రాత్రి. కానీ నేను చూసిన జగదాత్రి ఎవరికీ కూడా అన్యాయం చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నాకు కూడా అర్థమవుతుంది. నిదానంగా అన్నీ బయటికి వస్తాయి. అప్పుడు బాబాయ్ నిన్ను క్షమిస్తారు. అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకు అని కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అలాగే వదిన థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను నమ్మినందుకు అని రాత్రి అంటుంది.
సరే యువరాజ్ ఈ రోజు మొట్టమొదటిసారి ఆఫీస్‌కి వస్తున్నాడు. నేను బయలుదేరాలి అని కౌశికి అంటే, మీరు కిందికి వెళ్ళండి వదిన. నేను ఈ లోపల పూజ పూర్తి చేస్తాను అని ధాత్రి అంటుంది. ఇంతసేపు నిషి